భక్త కన్నప్ప చరిత్రలో నిలిచిపోయిన సినిమా. అవును. అందులో లేనిదేంటి, ఇందులో ఉన్నదేంటి? ఇందులో ఉండేది శివుడు, కన్నప్ప. ఈ రెండిట్లో ఇది మారే అవకాశం లేదు. అక్కడ అడవి ఉంది, గుడి ఉంది, అతని ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, నాస్తికత్వం ఉంది, భక్తి ఉంది, ఇక్కడ ఉంది. బట్ ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఇంకొంచెం భారీ విజువల్ గ్రాండియర్తో స్పాన్తో కథ చెప్తున్నారు. ఇక్కడ అంటే పాన్ ఇండియా సినిమా చేయాలని సంకల్పం కాదు, ఆ కన్నప్పలో టచ్ అయిన ఒక మేజర్ ఐటమ్ ఈ కథలో టచ్ చేయడం జరిగింది. అంటే ఒక శివుడికి మనం పూజ చేయడమో నైవేద్యాలు అర్పించడమో మాత్రమే కాదు ధర్మాన్ని కాపాడుకోవడం. ఆ ధర్మం మీద దండెత్తిచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ప్రాణాలు తెగించి పోరాడమే మన ధర్మ రక్షణ అవుతుంది. అంటే విదేశీయులు కొన్ని వందల నుంచి మన భారతదేశం మీద దండెత్తారు, ఇక్కడ హైందవ సంస్కృతిని ధ్వంసం చేశారు, ఆలయాలు కూల్చేశారు, విగ్రహాలు పగలగొట్టారు, నానా రకాల అపచారాలు అన్నీ జరిగాయి. ఆ రోజుల్లో వాయులింగానికి ఒక మహత్యం ఉంది, అది ప్రాణలింగం, ప్రాణంతో ఉన్న లింగం, ప్రాణం పోసే లింగం అనే నమ్మకం. సో దాని మీద విదేశీయులు కన్ను పడలేదా, వాళ్ళ దండెత్తి రాలేదా, వస్తే ఈ అడవి బిడ్డలందరూ ఎలా కలిసి పోరాడారనేది ఈ కథలో ఒక మేజర్ హైలైట్. ఇది వార్ ఫర్ వార్ కాదు, యాక్షన్ ఫర్ యాక్షన్ కాదు, ఏం జరిగినా అంతా శివుడి కోసమే.